ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునే దానిలో ఒక ప్రత్యేకమైన దర్శనం గురించి మీకు చెప్తాను. సో ఈ దర్శనం చేసుకోవాలంటే బిలో 1 year బేబీ ఉండే పేరెంట్స్ మాత్రం ఎలిజిబిలిటీ అనమాట. సో ఎందుకంటే టీటీడీ వాళ్ళు దర్శనానికి వచ్చిన భక్తులు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వైకుంఠంలో మాకు 3 hours or 4 hours అలా వేసినప్పుడు అలాగే క్రౌడ్కి చాలా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని ఉద్దేశించి టీటీడీ వాళ్ళు ఏంటంటే బిలో 1 year బేబీస్కి స్పెషల్ దర్శనాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్పెషల్ దర్శనం అనేది మనం సుపథం ద్వారా చేసుకోవచ్చు. సో ఈ దర్శనానికి మనం ఎలా వెళ్ళాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ, అలాగే దానికి ఏ డాక్యుమెంట్లు కావాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన శ్రీ స్టార్ట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బిలో 1 year బేబీ దర్శనానికి మనం సుపథం ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఈ సుపథం అనేది ఎక్కడ ఉందంటే చాలామందికి డౌట్ అనమాట, సుపథం ఎక్కడ ఉంది అనేది. సుపథం అనేది మన మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్ కుడివైపు ఉంటుంది, లేదా మన మెయిన్ మండపం ఉంది కదండి, గొల్ల మండపం. సో గొల్ల మండపానికి పక్కన శాస్త్ర దీపాలంకరణ ఉంటుంది. శాస్త్ర దీపాలంకరణ మండపం పక్కనే కొంచెం దూరం వెళ్ళగానే మెట్లు ఉంటాయి. ఆ మెట్లు పైన రాసి ఉంటుంది సుపథం అని ఉంటుంది. సో ఆ సుపథం ద్వారా మనం ఎంటర్ అవ్వచ్చు. సో సుపథంలోనే మీకు లగేజ్ కౌంటర్ కానీ అలాగే మొబైల్ కౌంటర్ కానీ ఉంటుంది. మీరు ఏమైనా మొబైల్స్ కానీ లగేజ్ కానీ తెచ్చుకుంటే అక్కడ పెట్టేసేసి మనం వెళ్ళొచ్చు అనమాట. అయితే బేబీ యొక్క ఫాదర్కి, మదర్కి, అలాగే బేబీ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్కి వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అండి. ఫాదర్ యొక్క బేబీ యొక్క మేనమామ ఉన్నారు, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వాళ్ళ ఎవరికి ఎలిజిబిలిటీ లేదండి. బేబీ యొక్క ఫాదర్కి, మదర్కి, బేబీ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ, ఇంకెవ్వరికి ఎలిజిబిలిటీ లేదు. ముందే చెప్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే చాలామంది ఏంటంటే బేబీ ఒక నాన్న రాలేదు, మేనమామ వచ్చారు అందుకని తీసుకెళ్ళామంటే అటు కుదరదు. వాళ్ళ మదర్ వచ్చినా కానీ మదర్ని మాత్రం పంపిస్తారు, లేదా ఫాదర్ వచ్చినా ఫాదర్ మాత్రం పంపిస్తారు, ఇద్దరిని పంపిస్తారు. అంతేగాని మేనమామని అలాగే అత్తల్ని వాళ్ళని ఎవరిని పంపారు. కేవలం ఫాదర్ అండ్ మదర్ని, బేబీ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ని మాత్రమే పంపిస్తారు. సో ఎందుకు ఇలా నొక్కి చెప్తున్నానంటే నేను చాలాసార్లు చూశాను. సో ఈ దర్శనాన్ని పంపించేటప్పుడు పాప వాళ్ళ యొక్క బాబు యొక్క నాన్న రాలేదు, అమ్మ రాలేదు, వాళ్ళ మేనమామ వచ్చారు, వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, తాతయ్య వచ్చారని చెప్పినా వాళ్ళు అలౌ చేయరు. సో ఆ ఉద్దేశంతో పర్టికులర్గా నేను ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు తెలుసుకుంటానండి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని ముందే చెప్తున్నాను. తర్వాత దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కావాలండి. బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ లేకపోతే బేబీ పుట్టిన తర్వాత హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తారు కదండి, ఆ డిశ్చార్జ్ చేసిన అప్లికేషన్ అయినా తీసుకొని రావాలి. ఆ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా అవసరం అనమాట. అలాగే బేబీ యొక్క ఫాదర్ది, మదర్ది ఆధార్ కావాలి. బేబీ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ యొక్క ఆధార్ కావాలి. ఇవి తీసుకొని డాక్యుమెంట్లు తీసుకొని సుపథం ద్వారా ఎంటర్ చేస్తారనమాట. సుపథం ద్వారా మనకి ఏంటంటే చాలా వరకు దర్శనం అనేది సేవ్ అవుతుంది, క్రౌడ్ కూడా చాలా తగ్గిపోతుంది. సో మామూలు సుపథం ద్వారా ఈ బిలో 1 year బేబీ దర్శనం ఎన్ని గంటలకు అలౌ చేస్తారంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సో మీరు 12 గంటలకు కానీ వెళ్ళారా అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 12 గంటలకి ఇవే కాదు, కొన్ని సేవ వాళ్ళని కూడా అప్పుడే పంపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణోత్సవం కానీ వీళ్ళందరూ కానీ దర్శనానికి అప్పుడే పంపిస్తారు. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సో మీరు 12 అంటే 2 or 3 లోపల కానీ మీరు కానీ బయలుదేరితే దర్శనానికి వెళ్తే కొంచెం క్రౌడ్ అనేది తగ్గుతుంది, కొంచెం ఈజీగా దర్శనం అనేది సేవ్ అవుతుంది అన్నమాట, టైం సేవ్ అవుతుంది, ఈజీగా దర్శనం అనేది అవుతుంది. సో దీని ద్వారా సుపథం ద్వారా మన దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల చెక్ పాయింట్ ఉంటుంది అనమాట, అందరిని చెక్ చేస్తారు. అక్కడ మీరు జనరల్ క్రౌడ్లో కలిసిపోతారు. సో కలిసిపోయి స్వామివారి దర్శనం అనేది చేసుకుంటారు. ఈ సుపథం ద్వారా బిలో 1 year బేబీ కాదు, అనేక రకాల సేవలు కూడా ఎంటర్ చేస్తారండి. ఆర్జిత సేవ వాళ్ళందరినీ ఎంటర్ చేస్తారు, డోనర్ దర్శనం వాళ్ళు కూడా దీని ద్వారా ఎంటర్ చేస్తారనమాట. ఈ 1 year బిలో బేబీ దర్శనానికండి ఆన్లైన్ బుకింగ్ అనేది ఉండదు, ముందు బుక్ చేసుకునేది కూడా ఉండదు. డైరెక్ట్గా స్పాట్లోకి వెళ్ళి మనం టికెట్ తీసుకోవడమే. అంటే బేబీ యొక్క డాక్యుమెంట్స్, మన యొక్క డాక్యుమెంట్స్ని తీసుకొని సుపథం ద్వారా ఎంటర్ అయినప్పుడు మన డాక్యుమెంట్స్ మొత్తాన్ని వెరిఫై చేసి వాళ్ళు టికెట్ ఇస్తారు. సో ఆ టికెట్ తీసుకొని మన స్కానింగ్ పాయింట్ అంటే
టెంపుల్కి ఇంకా లాస్ట్ స్కానింగ్ పాయింట్, ఆ స్కానింగ్ పాయింట్ దగ్గర మనల్ని కలిపేస్తారనమాట. అక్కడ నుంచి మనం దర్శనంకి వెళ్తాం. సో అక్కడ నుంచి దర్శనం అవడానికి మనకు 1 అవర్ పడుతుంది యావరేజ్గా. సో ఆ 1 అవర్ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఆ లడ్లు తీసుకోవచ్చు. సో లడ్లు ఏంటంటే పర్సన్కి ఒక లడ్డు అనేది ఇస్తారు, బేబీస్కి ఇవ్వరు. సో అలాగే బిలో 12 ఇయర్స్ వాళ్ళకి కూడా ఆ లడ్డు ఇవ్వరు అనమాట. సో ఇది బిలో 1 ఇయర్ బేబీ దర్శనం యొక్క వివరణ. సో నెక్స్ట్ మరొక స్వామివారి దర్శనం యొక్క వివరాలను మీకు అందిస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.